నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆర్థిక మాంద్యం ఈ పేరు వినబడగానే అందరూ భయపడుతూ ఉంటారు. అసలు ఎప్పుడు వస్తుంది, అది ఏ విధంగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇతర దేశాలని ఆల్రెడీ పూర్తిగా తన వశం చేసుకుంది ఆర్థిక మాంద్యం అనుకున్నప్పుడు భారత క్షేమంగానే ఉంది అనే వార్తలు అయితే వింటూ ఉంటాం. కానీ కార్పొరేట్ ఉద్యోగులు మాత్రం గందరగోళంలో భయాందోళనలో పడిపోతూ ఉంటారు. ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత ఏంటి, ఉద్యోగం పోతే ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఎపిసోడ్. కాబట్టి ఆర్థిక మాంద్యం సమయంలో ఏ విధంగా మీరు ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి మనకు వివరించడానికి కార్పొరేట్ ట్రైనర్ అలాగే లైఫ్ కోచ్ అయిన చెల్ల రామఫణి గారు మనతో ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం, ఎలాంటి సజెషన్స్ ఇస్తారో చూద్దాం. నమస్తే అండి రామఫణి గారు. ఆర్థిక మాంద్యం ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి ఉంది ఇతర దేశాలకి, మన దగ్గర కూడా ఆ సమస్య ఉంది అని వింటూ ఉన్నాం. కానీ బట్ దాని ఇంపాక్ట్ మాలాంటి ఉద్యోగులకి తగలకపోవచ్చు. ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగులకి అయితే ఆ భయాందోళనలో ఉంటారు. ఏంటండి అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, ఒకసారి చిన్న బ్రీఫ్ ఇస్తారా? ఈ ఆర్థిక మాంద్యం అంటే రిసెషన్ అనే పేరుతో చాలా ఫేమస్ ఇది ఈ అంశం. ఒక దేశాన్ని ఆర్థిక శాస్త్రం దృష్టిలో డెఫినేషన్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంటారు. మన ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చెప్పుకోవాలంటే ఒక 2 త్రైమాసికాలు 2 క్వార్టర్స్ కనుక ఉత్పత్తి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల జాతీయోత్పత్తి గనక అనుకున్న స్థాయిలో, అంచనాలకు అనుకున్న స్థాయిలో లేకపోతే ఆ దేశం రిసెషన్లో పడ్డట్టే, ఆర్థిక మాంద్యంలో పడ్డట్టే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలకు అనుగుణంగా బ్యాంకింగ్, పారిశ్రామిక రంగం, అలాగే ఐటీ రంగం, ఈ రంగాల్లో ఉత్పత్తి సేవలు బాగా తగ్గిపోతాయి. తగ్గిపోవడం వలన ఉద్యోగుల మీద దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. అంటే డిమాండ్ బాగా తగ్గిపోతుంది, ఎవ్వరు కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు రారు. ఎప్పుడైతే ఇప్పుడు ఒక కస్టమర్, వినియోగదారుడు ఖర్చు పెడితేనే కదా ఒక పరిశ్రమ నిలబడేది. ఏదైనా సరే, అంటే ఏ దేశాలు లింకప్ అయి వ్యాపారాలు చేస్తూ ఉంటాయో ఆ దేశాలన్నింటికీ కూడా మనం ఏ దేశాలతో సంబంధాలు పెట్టుకున్నాం. ముఖ్యంగా ప్రపంచీకరణ అనంతరం గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి కూడా ఏదో ఒక దేశంతో వాణిజ్య సంబంధాలు ఉంటాయి. ఈ వాణిజ్య సంబంధాల్లో కొరత కాకుండా తీవ్రత ఎప్పుడు తగ్గుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఆయా రంగాల్లో మాంద్యం రావడం వల్ల, అంటే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి తగ్గిపోతుంది, బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు తగ్గిపోతాయి, ఇంకోటి షేర్ మార్కెట్ పడిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా దేశాన్ని పట్టి పీడిస్తాయి. ఇవి ఒకసారి 6 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకసారి 16 సంవత్సరాల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. ముందు భయపడేది ఎవరంటే ఉద్యోగులు. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయి ఎప్పుడైతే, ఎందుకంటే కంపెనీలు వాళ్ళకి జీతాలు ఇచ్చే స్థాయిలో, విదేశీ కంపెనీలు కూడా, ఇంకోటి ఐటీ రంగం ఎక్కువగా విదేశాల మీద ఆధారపడి ఉంది. స్వయం సమృద్ధి ఐటీ రంగం ఇక్కడ ఈ భారతదేశం ఏంటంటే బ్యాక్ ఆఫీస్ ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగుల సేవలు చాలా చీప్, అంటే వీళ్ళకి మనకి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్పొరేట్ రంగంలో మీరు ఎంత ఎక్కువ ఇచ్చారు, చాలా వాడికి లక్షల జీతం ఉందన్న కూడా కంపేర్ టు విదేశీ కంపెనీలతో చూసుకుంటే ఇక్కడ జీతాలు తక్కువే. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంకా ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ప్రపంచంలో. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ యూనివర్సిటీల బ్యాక్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఇక్కడి నుంచి నడిపిస్తారు అక్కడ వ్యవహారాలు కూడా. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ స్పేస్ కానీ, ఇక్కడ ఉద్యోగులు కానీ, వాళ్ళ జీతాలు కానీ, ఖర్చు చాలా ఎక్స్పెండిచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఏర్పాట్లన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయి. దాంతో ఆ దెబ్బ ఉద్యోగుల మీద పడుతుంది. ఉద్యోగుల మీద పడ్డప్పుడు వాళ్ళు ఏ విధంగా, ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ కూడా మీరు చూసుకుంటే ఇన్స్టాల్మెంట్స్ బతుకులు అన్నీ కూడా ఈఎంఐ బతుకులు నెల జీతం నెల తీయేటప్పటికి రాకపోతే వాడు ఎంత చదువుకున్నా కూడా మధ్యతరగతి వాడు చేతులు కట్టుకుని ఉద్యోగం చేయడానికే సిద్ధమైపోతాడు. కానీ కాదు, నేను కూడా 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే స్థాయిలో వాళ్ళ ఆలోచనలు కానీ విజన్ కానీ ఉండవు మధ్యతరగతి వాళ్ళు. అదే కాకుండా మీరు అన్నట్లుగా కార్పొరేట్ ఉద్యోగులు జీతాలు ఎక్కువ ఉన్నాయని ప్రతి కంపెనీ వాళ్ళు ఈఎంఐలు ఇవ్వడానికి, లోన్స్ ఇవ్వడానికి ప్రతిరోజు ఫోన్లు వస్తుంటాయి, లోన్ తీసుకుంటారంటే. అందుకని ఈ విధంగా చూసుకుంటే ఈ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలంటే వ్యక్తిగతంగా మీరు ఎటువంటి కవచం, వాట్ ఆర్ ద షీల్డ్స్ యు ఆర్ హ్యావింగ్ పర్సనల్లీ, ఇవన్నీ ఆలోచించాలి. వ్యక్తిగతంగా మీరు ఈ మాంద్యం వచ్చినప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోగలుగుతారు, ముఖ్యంగా ఆర్థిక భద్రత ఏ విధంగా మీరు చూసుకోగలుగుతారు అనేది చాలా ముఖ్యమైన అంశం.
అంటే ఆర్థిక మాంద్యం వచ్చి ఒకవేళ ఉద్యోగం పోయినా ఒక 4 నెలల పాటు తనని తాను బేర్ చేసుకునే కెపాసిటీ ఉండగలిగితే సరిపోతుంది. కనీసం దీనికి ఏంటంటే మనకి సాధారణంగా మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే పొదుపు చేసే అవకాశం ఉండదు. అంటే కోరికలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ జనరేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము గతంలో నేను కూడా మా ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నాను. నేను ఉద్యోగాలు చేసేప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది. జస్ట్ గాలి బుడగలాగా ఫట్మంటే ఎగిరిపోయింది. నాకు చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అని నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ అంటారు కార్పొరేట్ వాళ్ళు. ఒక నానుడు ఉందన్నమాట. ఎవరు కూడా ఎవరిని కూడా నన్ను టచ్ చేయలేరు అన్న భావనే ఉండదు. సీఈఓలు ఉద్యోగాలు కూడా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా చెప్పాలంటే ఈ ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉద్యోగుల్ని చాలా భయపెడుతుంది. ఎందుకు భయపెడుతుందంటే మీరు ఫస్ట్ థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ ఏ కంటిన్యూస్ లెర్నర్. మీరు నిరంతరం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఏంటంటే మీరు నిరంతరం కొత్త నైపుణ్యాలు, మార్కెట్లో ఎన్నో స్కిల్స్ వస్తుంటాయి, ఎన్నో సాఫ్ట్వేర్స్ వస్తుంటాయి. ఎటువంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో నా ఉద్యోగానికి భద్రత ఉంటుంది, నేను నేర్చుకోవాలి. మనం ఇక్కడ నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసి ఇంటికి వచ్చి రాత్రి లేటుగా అమెరికాలో సాఫ్ట్వేర్లు తయారు చేస్తుంటారు. వాళ్ళు మెలకుగా ఉంటారు అప్పుడు. ఎందుకంటే దే ఆర్ ఆల్ టెక్నికల్ బ్రెయిన్స్. నైపుణ్యాలు 2 రకాలు, సాంకేతిక నైపుణ్యాలు, సరళ నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలు మీరు ఎప్పటికప్పుడు పెంచుకోకపోతే ఏ విధంగా మీరు నిలదొక్కగలరు? ఏకైక కవచం ఏంటంటే యూ మస్ట్ బి కంటిన్యూస్ లెర్నర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ లెర్నర్ ఫస్ట్ మీ ఉద్యోగం పోతుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ మీరు ఎప్పటికప్పుడు మీరు టీమ్తో ఉండాలి. టీమ్ వర్క్, యూ మస్ట్ బి ఏ టీమ్ ప్లేయర్. ఓకే. ఎప్పటికప్పుడు టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్. కలిసి పనిచేస్తే, అందరం కలివిడిగా పనిచేస్తే ఎంతో సాధించగలం. అంటే కంపెనీ కోసం ఎంతో సాధించగలం. ఆ విధంగా మనం ఏదైనా సాధించాలంటే కంపెనీ కోసం, అప్పుడు అది నీకు వ్యక్తిగతంగా కూడా ఉపయోగపడుతుంది. యూ విల్ హ్యావ్ ఏ నేమ్ ఇన్ యువర్ ఓన్ కంపెనీ, ఇన్ యువర్ ఓన్ టీమ్. మీ బృందంలో కానీ మీ గ్రూప్లో కానీ మీకు మంచి పేరు ఉంటుంది. అటువంటి వాళ్ళని తీసేయడానికి ముఖ్యంగా కంపెనీలు జంకుతాయి. టీమ్ ప్లేయర్ వాళ్ళని బయటికి పంపించేసాం అనుకోండి, ఇక్కడ లోపల అటువంటి టీమ్ ప్లేయర్, ఇన్క్లూజివ్నెస్ అంటారు, అందరినీ కలుపుకుపోయే తత్వం టీంలో ఉన్నా కూడా. లీడర్ అన్నవాడికి లీడర్ అని పేరు ఉండక్కర్లేదు. నువ్వు లీడర్, టీమ్ లీడర్, నువ్వు మేనేజర్ అని పేరు ఉండక్కర్లేదు, డెసిగ్నేషన్ ఉండక్కర్లేదు. అటువంటి లేకుండా కూడా మన టీంను ముందుకు నడిపించే సత్తా, కొత్త ఐడియాలు ఇచ్చే సత్తా కొంతమందికి ఉంటుంది. ఎటువంటి వాళ్ళకు ఉంటుంది? ఇఫ్ యు ఆర్ ఎ కంటిన్యూస్ లెర్నర్. ఇంకోటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. రిసెషన్ తాకి ఉద్యోగం వెళ్ళిపోయిన ఫస్ట్ డే అసలు మర్చిపోతుంది. ఆ ఉద్యోగం ఏంటి, పోవడం ఏంటి, నేను ఎంత మేధావిని, అసలు ఇంటికి వెళ్ళి మంచం మధ్యలో కూర్చుని నాలాంటి మేధావిని ఉద్యోగం చేసిన వాడికి ఎంత ధైర్యం, అసలు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కోపం వస్తుంది డెఫినెట్ గా. అంటే నాకంటే పని తక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు వెళ్ళిపోయాను, రకరకాల ప్రమోషన్లు వచ్చాయి, డిప్రెషన్స్ వస్తాయి. ఇంకోటి ఏం ఐడియాలు రావు, బుర్ర బ్లాక్ అయిపోతుంది. బుర్ర బ్లాక్ అయిపోయినప్పుడు ఎక్కడ పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నాలాంటి కెరీర్ కోచ్ ఎవరైనా చెప్పినా కూడా, పోనీ సార్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఉద్యోగాలు లేవు, నా ఉద్యోగం పోయింది, మీరు ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారంటే దెన్ కావాల్సింది ఏంటి, అసలు నీ స్కిల్స్ ఏంటి? నేను వ్యక్తిగతంగా అలాగే చేశాను. నాకు తెలియకపోయినా కూడా తెలియనప్పుడు అలా చేశాను నేను. ఓహో నిజంగానే ఇలా చేస్తారు, దానికి ఒక పద్ధతి ఉంది, ప్రాసెస్ ఉంది, ప్రక్రియ ఉంది అని తర్వాత నేను తెలుసుకున్నాను. నేను చూసుకుని అసలు నాకున్న స్కిల్స్ ఏంటి, నైపుణ్యాలు ఏంటి, నేను ఆర్టికల్స్ రాస్తాను. దెన్ స్టార్ట్ యువర్ ఓన్ బ్లాగ్. బ్లాగ్ ఎటువంటి బ్లాగ్ తీసుకోవాలి? బాగా డిమాండ్ ఉన్న, కంటెంట్కి డిమాండ్ ఉన్న బ్లాగ్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రావెలర్స్ బ్లాగ్. కాలంతో పాటు మీరు మారుతూ ఉండకపోతే యూ విల్ బికమ్ రిడెండెంట్. రిడెండెంట్ అంటే మీరు నిరుపయోగం అయిపోతారు. ఆల్ యువర్ లైఫ్ విల్ బి డైల్యూటెడ్ అనమాట. ఏం చేయాలో తెలియదు. ఇది మెయిన్ సాధారణంగా మీరు కాలంతో పాటు మారాలి. సాంకేతిక ప్రయత్నాలు, సాంకేతిక పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకున్న వాళ్ళే ఈరోజు నిలబడ్డారు, మిగిలిన వాళ్ళు రిటైర్ అయిపోయారు. అంటే ఏదైనా కూడా సానుకూలంగా ఉపయోగించుకోవడంలో ఉంటుంది ఏ సాంకేతిక నైపుణ్యం. అది వ్యక్తిగతంగా నువ్వు ఏ విధంగా ఉపయోగించుకున్నావు, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఫస్ట్ మీ ఆరోగ్యం కాపాడుకోవాలి, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా తీవ్రంగా ఉన్న కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. రీసెంట్గా జరిగిన ఘటన కూడా ఒకటి ఉందండి. ఒకటిగా చాలా ఉన్నాయి. చాలా మంది ఈవెన్ పెద్ద విశ్వవిద్యాలయాలు చదువుకున్న వాళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయి చేయడం, మధ్యలో ఈఎంఐలు కట్టలేకపోవడం, బ్యాంకు వాళ్ళ ఇంటి ఎలా అప్పుడున్న మైండ్ సెట్ ని ఎలా చేంజ్ చేసుకోగలగాలండి? ఉద్యోగం లేకపోతే ధైర్యం అనేది కూడదు. అంటే మానసికంగా సపోర్ట్, ముఖ్యంగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాలి. అటువంటి వాళ్ళకి ఉంటుంది కూడా. మన మధ్యతరగతి కుటుంబాల్లో సాధారణంగా ఉంటుంది, ఎవరిని పోలేరా. కానీ ఇంకా కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఉద్యోగం రావడం ఎంత సహజమో
పోవడం కూడా అంతే సహజం అన్న వాస్తవాన్ని ఎప్పుడైతే మీరు ఆమోదించారో అప్పుడు మీకు కొంచెం స్థిమితంగా ఉంటుంది. లేకపోతే మతి స్థిమితం తప్పుతుంది. ఇప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, పలానా కంపెనీ, పెద్ద కంపెనీలో వచ్చింది, అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు పోయింది, అయ్యో పోయిందా, వాడు ఎందుకు పనికిరాడు, నాకు తెలుసు వాడికి అప్పుడే పొరపాటున ఇచ్చారంటే వాడు ఇంకా చచ్చిపోతాడు. ఇంకా దట్ మీన్స్ సానుకూలంగా మాట్లాడాలి. చుట్టుపక్కల కుటుంబం వాళ్ళు కూడా పర్లేదన్న, ఇంకో ఉద్యోగం వస్తుంది, యూ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్కిల్స్, లేకపోతే నేర్చుకుంది కానీ చిన్న కోర్స్ చేద్దు కానీ ఎక్కడో చోట, అంతకని దానికి మించి పెద్ద వర్రీ అవ్వక్కర్లేదు. అంటే ఇన్ఫ్లేషన్ అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ కొంతకాలం తాను ఫ్యామిలీ సస్టైన్ చేసుకునే విధంగా ఉండాలి. అందుకని పొదుపు చేయాలి మినిమం. మీకు పొదుపు చెయ్యి అని చెప్పి ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎస్ఐపి గురించి మీకు ఎక్కువ మంది చెప్పరు. నేను క్లాస్లో చెప్పేటప్పుడు ఎస్ఐపి అంటే మామూలుగా చిన్న చిన్న పొదుపు మొత్తాలు చేయడం, సేవింగ్స్ గురించి చెప్పరు. మీకు లోన్ తీసుకోమని ఫోన్లు వస్తుంటాయి, లేకపోతే ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటాయి, కానీ పొదుపు చేయండి మీకు ఫోన్ తక్కువ వస్తాయి, అసలు రావు కూడా, ఆల్మోస్ట్ రావు. అందుకని దట్స్ వై మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఈ వాయిదాల పద్ధతిలో అన్నీ కొనేస్తుంటారు. కొనేయడంతో కొంచెం ఆర్థికంగా కూడా అందరూ ఎవరు స్ట్రాంగ్గా ఉండరు. స్టార్టింగ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ఇంకోటి నిరంతరం మనం ఖర్చు పెడుతుంటాం కదా కుటుంబం కోసం కూడా, మనం ఏమి పక్కన ఉంచట్లేదు, ఇంత నిధులు ఏమి ఉంచట్లేదు, కుటుంబం జరగడానికి కడిగేస్తుంటాయి. ఎందుకంటే మన కోరికలు పెరిగిపోవడం కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు కారు కొనుక్కోవడం, ఏదైనా కొనుక్కోవడం కూడా అదేమో లగ్జరీ కాదు, ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఏసీ మామూలు చాలా సాధారణమైన విషయం. అందుకని ఇటువంటివన్నీ కూడా. ఇంకోటి ఆరోగ్యం కాపాడుకోవాలి. అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మీ ఆరోగ్యం డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా యువర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎప్పుడు తెలుస్తుందంటే మీరు అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడానికి ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు నిజంగా రోజు మీరు ఎక్సర్సైజ్ చేసేటుంటే అవన్నీ కంటిన్యూ చేయాలి. ఉద్యోగం పోయినప్పుడు ఫస్ట్ మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుని ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఆ టైంలో ఎలాంటి ఉద్యోగం సంపాదించాలనేది మీ సూచన. ఇప్పటి వరకు మనకున్న నైపుణ్యాలు ఏంటి, సమీప భవిష్యత్తులో ఎటువంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉంటుంది, మనల్ని పర్సనల్గా ఆరోగ్యంగా ఎలా ఉండాలి. చాలా మందికి ఆరోగ్యం పాడైపోతుంది. షుగర్ పేషెంట్లు అయ్యేవాళ్ళు ఉన్నారు, డయాబెటిక్స్ అయిపోయేవాళ్ళు ఉన్నారు చిన్న వయసులోనే. ఈరోజు చాలా సాధారణం అయిపోయింది షుగర్ రావడం అనేది. భారతదేశం షుగర్ క్యాపిటల్, మధుమేహానికి క్యాపిటల్, రాజధాని భారతదేశం. ఇవన్నీ ఇక్కడ ఎందుకు వస్తాయంటే మనం ఇవన్నీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేము, మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఎంత సానుకూలంగా ఉన్నా కూడా నెగిటివ్ పరిస్థితులు మీ చేతిలో లేని విషయాన్ని గురించి అతిగా ఆలోచించకూడదు. మీ చేతుల్లో ఏ విషయం అయితే ఉందో దాని గురించి ప్రయత్నం చేసి ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా మన చేతిలో ఏముంది, మనం నిరంతరం అధ్యయనశీలి కావడం, నేర్చుకోవడం, మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం, మన కుటుంబం సపోర్ట్ పొందడం.